విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 సంవత్సరానికి కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేది సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా ఫలితాలు ఉంటాయి. గురువు మేషంలో సంచారం చేస్తూ మే 3వ తారీఖున వృషభ సంక్రమణం చేస్తున్నారు. శని తన స్వక్షేత్రం మూల త్రికోణ రాశి అయిన కుంభంలో సంచారం చేస్తున్నారు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహగతులను అనుసరించి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. విద్యార్థులకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి. గురువులు, పెద్దల ప్రోత్సాహంతో మంచి ర్యాంకులలో ఉత్తీర్ణత సంపాదించగలుగుతారు. అనుకున్న కాలేజీల్లో సీట్లు సంపాదించగలుగుతారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళే విద్యార్థులకు మంచి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు బదిలీలు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు లేదా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఉద్యోగస్తులకు సహోద్యోగులతో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక సహోద్యోగులతో మెలకువతో ప్రవర్తించడం మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే మే తర్వాత అన్ని రకాల వ్యాపారస్తులకు, ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ తర్వాత వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానానికి వివాహం కుదరడం, సంతానం ఉద్యోగంలో స్థిరపడడం వంటి శుభాలు జరుగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యవసాయదారులకు అధిక పంట దిగుబడి ఉంటుంది. గతంలో తీసుకున్న రుణాలను తీర్చగలుగుతారు. అన్ని రంగాల వారికి జూలై నుంచి 4 నెలలు రాబడి తగ్గే అవకాశం ఉంటుంది కనుక మెలకువతో ప్రవర్తించి ఆచితూచి అడుగు వేయడం మంచిది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతకంపై ఆధారపడి ఉంటాయి కనుక పూర్తి ఫలితాలు తెలుసుకోవాలి అనుకునేవారు జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవడం మంచిది. కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ప్రతి శనివారం గోవుకు పిడికెడు బెల్లం తినిపించడం, శనికి తైలాభిషేకం చేయించడం వంటిది మంచిది. అంతా శుభమే జరుగుతుంది.